నేవీ ఆయుధ డిపో నిర్మాణాన్ని త్వరితగతిన ప్రారంభించాలని కొయ్యలగూడెం మండలంలోని అఖిల పక్షాల నాయకులతో పాటు నిర్మాణ ప్రదేశంలోనే రైతులు భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించి అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నాగరాజుకు ఆయుధ డిపో నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కర్మాగారానికి రైతులందరూ స్వచ్ఛందంగా వచ్చి భూమిని ప్రభుత్వానికి ఇచ్చారనే కొంతమంది కావాలనే దురుద్దేశంతో ఆయుధ డిపో నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు రైతులు పేర్కొన్నారు. తామంతా ఎంతో ఇష్టపూర్వకంగా భూములు ఇచ్చామని రైతులు పేర్కొన్నారు. ఆయుధ డిపో నిర్మాణం వల్ల అనేక మందికి ఉపాధి కలగడంతో పాటు 100 పడకల ఆసుపత్రి మరియు హైవే రోడ్ కనెక్టివిటీతో పాటుగా ఉద్యోగ వసతి అవకాశాలు మెండుగా దొరుకుతాయని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్షాల నాయకులతో పాటుగా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గోలిశెట్టి వాసు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చిటికెన బాలగంగాధర్ తిలక్, బొబ్బర రాజు, ఆరేటి వీరపండు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మద్దు మోహన, గోలిశెట్టి శ్రీనివాస్, కారం భీమరాజు, మలిశెట్టి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ నేవీ డిపో మనం తీసుకొస్తే దానికి అందరూ ఈ రైతులందరూ కూడా 1140 ఎకరాలు స్వచ్ఛందంగా వారు ఎవరు గౌరవం చేయకుండా వారు ఇచ్చినందుకు అందరికీ రైతులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈ నేవీ డిపో పెనుగోడు మండలం వస్తే పెనుగోడు అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది. మొత్తం పెనుగోడు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాయని ఈ సభాముఖంగా మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన పెనుగోడు ప్రాంతం అన్ని గ్రామాల్లోని పెనుగోడు చుట్టుపక్కల ఉన్న మండలాలన్నింటిలో బాగా ఎడబడి ఉన్నది. దాన్ని ముందుగా చేయించాలంటే ఈ నేవీ డిపో కంపల్సరిగా మనం ఇక్కడ తెచ్చుకొని తీరాలి. దానికి అందరికీ ఈ రైతులు సహకరించినందుకు రైతులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతాకి జై. కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోగా వెనుకబడి ఉండటం మనందరికీ తెలిసిన విషయమే. ఈ కూటమి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రాంత అభివృద్ధి కోసం ఒక నేవీ ప్రాజెక్ట్ ని తీసుకురావడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు, మన శాసనసభ్యులు దానికోసం విశేషంగా కృషి చేస్తున్నారు కాబట్టి వారికి సహకరించి మన ప్రాంతాల్లో ఉన్న ఈ అభివృద్ధిని మనందరం కూడా కీలకంగా భాగస్వాములు అయినట్టయితే మన భావితరాలు ఏవైతే ఉన్నాయో మనలాగే ఇబ్బంది పడకుండా పూర్తి సహకారాన్ని అందించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. పైసలు ఇచ్చేసామండి, కానీ అది అభివృద్ధి అంటే అర్థం కాక కొంతమంది రైతులు బాంబులు పడతాయి భయపడుతుంది. అలాగే మా కోయిలగూడెం కూడా మన అసోసియేషన్ సెక్షన్ వాళ్ళు మనకి మంచి వ్యాపారవేత్తలు మనకి మంచి బాగా సపోర్ట్ చేశారండి. పుట్ట మహేష్ గారు, ఎంపీ గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా ఎంతో కృషితోని ఈ ప్రాజెక్ట్ ఇక్కడ తెచ్చారండి. ఇక్కడ ఈరోజు సంతోషించాల్సిన విషయం ఏంటంటే కోయిలగూడెం మండలంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా సపోర్ట్ చేశారండి. మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే నేవీ డిపో రావడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో మేము ఫస్ట్ నుంచి కూడా మేము అందరికీ చెప్పుకుంటూనే వచ్చాం వివరంగా. దానివల్ల సన్నకారు రైతులు పోతారని కొంతమంది దళారులు ఎవరైతే ఉన్నారో మభ్యపెట్టి పేద ప్రజల్ని, అమాయక ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఇష్టానుసారంగా మాట్లాడతారు. అవన్నీ కూడా కరెక్ట్ కాదండి. ఇక్కడ ఉన్నది ఎవరు కూడా మభ్యపెట్టిన రైతులు లేకపోతే మోసపోయిన రైతులు ఎవరూ లేరండి. అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ భూమిని ఇవ్వడానికే ముందుకు వచ్చారు. కాబట్టి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా తీసుకొచ్చిన ఈ ప్రాజెక్ట్ని విజయవంతంగా చేయాలని మరొకసారి ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ స్పెషల్ థ్యాంక్స్ కామర్స్ ఆఫ్ కోయిలగూడెం కూడా, ఛాంబర్ ఆఫ్ కోయిలగూడెం కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి.